అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్లోని చివరి 10 సూరాలు 105వ సూరా నుంచి. అవతరణ మక్కాలో ఆయతులు 5. ఈ సూరా పేరు అల్ ఫీల్. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఏమిటి? నీ ప్రభు ఏనుగుల వారి పట్ల వ్యవహరించిన తీరును నీవు చూడలేదా? ఏమిటి? వాళ్ళ కుట్రను ఆయన భగ్నం చేయలేదా? వాళ్ళపై ఆయన గుంపులు గుంపులుగా పక్షులను పంపించాడు. అవి వారిపై మట్టితో తయారైన కంకర్రాలను కురిపించసాగాయి. ఎట్టకేలకు ఆయన వారిని తిని తొక్కివేసిన తొక్కు మాదిరిగా చేసేశాడు. 106వ సూర. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఖురైష్ సూర. ఖురైషులను అలవాటు చేసిన కారణంగా, అంటే చలికాలపు ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా వారు ఈ కాబా గృహం యొక్క ప్రభువునే ఆరాధించాలి. ఆయనే వారికి ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టాడు, భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు. 107వ సూర అల్ మాఊన్ సూర. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. తీర్పు దినమును ధిక్కరించే వాడిని నీవు చూసావా? వీడే అనాథను గెంటివేసేవాడు, నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ఇతరులకు ప్రేరేపించనివాడు. ఆ నమాజీలకు వినాశనం తప్పదు. వైల్ అనే నరకస్థానం వారి కోసం ఉన్నది. ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు ఒకవేళ నమాజు చేసిన పరులకు చూపటానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇవ్వటానికి వారు నిరాకరిస్తారు. ఖురాన్లో 108వ సూర అల్ కౌసర్ సూర. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. నిశ్చయంగా మేము నీకు కౌసర్ సరస్సును మరెన్నో వరాలను ప్రసాదించాము. కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, కుర్బానీ ఇవ్వు. ముమ్మాటికి నీ శత్రువే నామరూపాలు లేకుండా పోయేవాడు. 109వ సూర అల్ కాఫిరూన్ సూర. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఓ తిరస్కారులారా, మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు. నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు. మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించబోను. మరి నేను ఆరాధించే వానిని మీరెలాగూ ఆరాధించరు. మీ ధర్మం మీది, నా ధర్మం నాది. 110వ సూర సూర అన్-నస్ర్. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఓ ప్రవక్త, అల్లా సహాయం అందినప్పుడు, విజయం వరించినప్పుడు, ప్రజలు గుంపులు గుంపులుగా అల్లా ధర్మంలోకి వచ్చి చేరటాన్ని నీవు చూసినప్పుడు, నీవు నీ ప్రభు స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. మన్నింపుకై ఆయన్ని ప్రార్థించు. నిస్సందేహంగా ఆయన మహా గొప్పగా పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు. 111వ సూర అల్ లహబ్. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. అబూ లహబ్ చేతులు 2 విరిగిపోయాయి. వాడు సైతం నాశనమైపోయాడు. వాడి ధనం కానీ వాడి సంపాదన కానీ వాడికేమాత్రం పనికి రాలేదు. త్వరలోనే వాడు బగబగమండే అగ్నికి ఆహుతి అవుతాడు. ఇంకా అతని భార్య పుల్లలు మోసుకుంటూ ఆమె కూడా నరకానికి పోతుంది. ఆమె మెడలో ఖర్జూర ఆకులతో గట్టిగా పేనిన ఒక త్రాడు ఉంటుంది. ఖురాన్లో 112వ సూర అల్ ఇఖ్లాస్. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి ఇలా చెప్పు, ఆయన అల్లా నిజమైన ఆరాధ్యుడు, ఒక్కడు. అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కర లేనివాడు. ఆయన ఎవరినీ కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు, పోల్చదగినవాడు ఎవడూ లేడు. 113వ సూర సూర అల్ ఫలక్.
అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణు కోరుతున్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటి కీడు నుంచి, కటికి చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుండి, మంత్రించి ముడులలో ఊదే వారి కీడు నుండి, అసూయాపరుడు అసూయ చెందినప్పటి కీడు నుంచి నేను నా ప్రభువు రక్షణ కోరుతున్నాను. ఖురాన్లో చివరి సూరా 114 సూరా అన్నాస్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఈ విధంగా చెప్పు, నేను మానవుల చక్రవర్తి, నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను. మానవుల చక్రవర్తిని, మానవుల ఆరాధ్య దైవాన్ని ఆశ్రయిస్తున్నాను. దురాలోచనలను రేకెత్తించి తప్పించుకునే వాడి కీడు నుంచి వాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖురాన్లోని చివరి 10 సూరాలు 105వ సూరా నుంచి. అవతరణ మక్కాలో ఆయతులు 5. ఈ సూరా పేరు అల్ ఫీల్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఏమిటి? నీ ప్రభు ఏనుగుల వారి పట్ల వ్యవహరించిన తీరును నీవు చూడలేదా? ఏమిటి? వాళ్ళ కుట్రను ఆయన భగ్నం చేయలేదా? వాళ్ళపై ఆయన గుంపులు గుంపులుగా పక్షులను పంపించాడు. అవి వారిపై మట్టితో తయారైన కంకర్రాలను కురిపించసాగాయి. ఎట్టకేలకు ఆయన వారిని తిని తొక్కివేసిన తొక్కు మాదిరిగా చేసేశాడు. 106వ సూర. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఖురైష్ సూర. ఖురైషులను అలవాటు చేసిన కారణంగా, అంటే చలికాలపు ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా వారు ఈ కాబా గృహం యొక్క ప్రభువునే ఆరాధించాలి. ఆయనే వారికి ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టాడు, భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు. 107వ సూర అల్ మాఊన్ సూర. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. తీర్పు దినమును ధిక్కరించే వాడిని నీవు చూసావా? వీడే అనాథను గెంటివేసేవాడు, నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ఇతరులకు ప్రేరేపించనివాడు. ఆ నమాజీలకు వినాశనం తప్పదు. వైల్ అనే నరకస్థానం వారి కోసం ఉన్నది. ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు ఒకవేళ నమాజు చేసిన పరులకు చూపటానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇవ్వటానికి వారు నిరాకరిస్తారు. ఖురాన్లో 108వ సూర అల్ కౌసర్ సూర. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. నిశ్చయంగా మేము నీకు కౌసర్ సరస్సును మరెన్నో వరాలను ప్రసాదించాము. కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, కుర్బానీ ఇవ్వు. ముమ్మాటికి నీ శత్రువే నామరూపాలు లేకుండా పోయేవాడు. 109వ సూర అల్ కాఫిరూన్ సూర. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఓ తిరస్కారులారా, మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు. నేను ఆరాధిస్తున్న వారిని మీరు ఆరాధించరు. మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించబోను. మరి నేను ఆరాధించే వారిని మీరెలాగూ ఆరాధించరు. మీ ధర్మం మీది, నా ధర్మం నాది. 110వ సూర సూరా అన్-నస్ర్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఓ ప్రవక్త, అల్లా సహాయం అందినప్పుడు, విజయం వరించినప్పుడు, ప్రజలు గుంపులు గుంపులుగా అల్లా ధర్మంలోకి వచ్చి చేరటాన్ని నీవు చూసినప్పుడు నీవు నీ ప్రభు స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు. మన్నింపుకై ఆయన్ని ప్రార్థించు. నిస్సందేహంగా ఆయన మహా గొప్పగా పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు. 111వ సూర అల్ లహబ్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం.
అబూ లహబ్ చేతులు రెండు విరిగిపోయాయి. వాడు సైతం నాశనమైపోయాడు. వాడి ధనం కానీ వాడి సంపాదన కానీ వాడికేమాత్రం పనికి రాలేదు. త్వరలోనే వాడు బగబగమండే అగ్నికి ఆహుతి అవుతాడు. ఇంకా అతని భార్య పుల్లలు మోసుకుంటూ ఆమె కూడా నరకానికి పోతుంది. ఆమె మెడలో ఖర్జూర ఆకులతో గట్టిగా పేనిన ఒక త్రాడు ఉంటుంది. ఖురాన్లో 112వ సూరా అల్ ఇఖ్లాస్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి ఇలా చెప్పు, ఆయన అల్లా నిజమైన ఆరాధ్యుడు, ఒక్కడు. అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కరా లేనివాడు. ఆయన ఎవరినీ కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు, పోల్చదగినవాడు ఎవ్వడూ లేడు. 113వ సూరా అల్ ఫలక్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణు కోరుతున్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటి కీడు నుంచి, కటికి చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుండి, మంత్రించి ముడులలో ఊదే వారి కీడు నుండి, అసూయాపరుడు అసూయ చెందినప్పటి కీడు నుంచి నేను నా ప్రభువు రక్షణ కోరుతున్నాను. ఖురాన్లో చివరి సూరా 114వ సూరా అన్నాస్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఈ విధంగా చెప్పు, నేను మానవుల చక్రవర్తి, నేను మానవుల ప్రభువు రక్షణ కోరుతున్నాను. మానవుల చక్రవర్తిని, మానవుల ఆరాధ్య దైవాన్ని ఆశ్రయిస్తున్నాను. దురాలోచనలను రేకెత్తించి తప్పించుకునే వాడి కీడు నుంచి, వాడు జనుల హృదయాలలో దురాలోచనలను రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖురాన్లోని చివరి 10 సూరాలు 105వ సూరా నుంచి. అవతరణ మక్కాలో ఆయతులు 5. ఈ సూరా పేరు అల్ ఫీల్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఏమిటి, నీ ప్రభు ఏనుగుల వారి పట్ల వ్యవహరించిన తీరును నీవు చూడలేదా? ఏమిటి, వాళ్ళ కుట్రను ఆయన భగ్నం చేయలేదా? వాళ్ళపై ఆయన గుంపులు గుంపులుగా పక్షులను పంపించాడు. అవి వారిపై మట్టితో తయారైన కంకర్రాళ్లను కురిపించసాగాయి. ఎట్టకేలకు ఆయన వారిని తిని తొక్కివేసిన తొక్కు మాదిరిగా చేసేశాడు. 106వ సూరా. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఖురైష్ సూరా. ఖురైషులను అలవాటు చేసిన కారణంగా, అంటే చలికాలపు ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా, వారు ఈ కాబా గృహం యొక్క ప్రభువునే ఆరాధించాలి. ఆయనే వారికి ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టాడు, భయాందోళనల స్థితిలో భద్రత కల్పించాడు. 107వ సూరా అల్ మాఊన్ సూరా. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. తీర్పు దినమును ధిక్కరించే వాడిని నీవు చూసావా? వీడే అనాథను గెంటివేసేవాడు, నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ఇతరులకు ప్రేరేపించనివాడు. ఆ నమాజీలకు వినాశనం తప్పదు. వైల్ అనే నరకస్థానం వారి కోసం ఉన్నది. ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. వారు ఒకవేళ నమాజు చేసిన పరులకు చూపటానికి చేస్తారు. అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇవ్వటానికి వారు నిరాకరిస్తారు. ఖురాన్లో 108వ సూరా అల్ కౌసర్ సూరా. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. నిశ్చయంగా మేము నీకు కౌసర్ సరస్సును మరెన్నో వరాలను ప్రసాదించాము. కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, కుర్బానీ ఇవ్వు. ముమ్మాటికి నీ శత్రువే నామరూపాలు లేకుండా పోయేవాడు.